హరే శ్రీనివాస. భర్తకు ఇష్టమైనటువంటి వస్తువులు లేదా ఇష్టమైనటువంటి తిళ్ళు ఉంటాయి. అలాగే భార్యకు ఇష్టమైనటువంటి వస్తువులు తిళ్ళు ఉంటాయి. కానీ భర్తకు నచ్చినటువంటివి భార్యకు నచ్చకపోవచ్చు. అలానే భార్యకు నచ్చినటువంటివి భర్తకు నచ్చకపోవచ్చు. కానీ వీళ్ళిద్దరిలో ఎలాగా తులనం చేసుకోవాలి అంటే మనకు తెలియజేస్తారు. ఏంటంటే యచ్చ భర్త నపిబతి యచ్చ భర్త నసేవతే యచ్చ నాశ్నాతి మే భర్త సర్వం తద్వర్జయామ్యహం అని చెప్పి చెప్తారు. మహాభారతంలో వనపర్వంలో ఈ మాటను తెలియజేస్తారు. ఏంటంటే భార్య తనకు ఏది ఇష్టమై ఉన్నా కూడా భర్తకు అది ఇష్టం లేకపోతే దాన్ని మానేయాలి. అంటే ఏంటంటే యచ్చ భర్త నపిబతి, దేన్నైతే మా భర్త స్వీకరించడో తాగడో దాన్ని నేను కూడా త్రాగను. ఏ కార్యాన్ని అయితే మా భర్త చేయడో ఆ కార్యాన్ని నేను కూడా చేయను. అలాగే ఏ తిండినైతే మా భర్త స్వీకరించడో తినడో ఆ తిండిని నేను కూడా తినను. అలాగే ఇలాగా చూసుకుంటే ఏ పని మా భర్త చేయడో ఆ పనిని నేను కూడా చేయను అని చెప్పి ఇలాగా భార్యకు ఏది ఇష్టమై ఉన్నా కూడా అది భర్తకు ఇష్టం లేకపోతే దాన్ని వర్జించాలి, దాన్ని త్యజించాలి, దాన్ని మానేయాలి అని చెప్పి మనకు తెలియజేస్తున్నారు. హరే శ్రీనివాస.